నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది, నేటి పంచాంగం ఏంటి, నేటి వైశిష్ట్యం ఏంటి వంటి విషయాలు తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళా జ్యోతిష్య వాస్తు పట్టభద్ర, పంచాంగకర్త, జ్యోతిష్య మహోపాధ్యాయ, జ్యోతిష శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఈడుపుకంటి పద్మజారాణి గారు. వారితో మాట్లాడదాం. ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉందో అడిగి తెలుసుకుందాం. అమ్మా నమస్తే. నమస్కారం. నేటి పంచాంగం. అమ్మా నేటి పంచాంగాన్ని ప్రేక్షకులకు తెలియజేస్తారా? 15/7/2025 శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, ఆషాఢ మాసం, కృష్ణపక్షం, మంగళవారం. సూర్యోదయం ఉదయం 5:31, సూర్యాస్తమయం సాయంత్రం 6:36, తిథి పంచమి రాత్రి 10:38 వరకు, నక్షత్రం శతభిషం ఉదయం 6:26 వరకు, యోగాలు సౌభాగ్య మధ్యాహ్నం 2:12 వరకు, కరణము కౌలవ ఉదయం 11:21 వరకు, కరణము తైతిల రాత్రి 10:38 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 3:19 నుంచి 4:58 వరకు, గుళికకాలం మధ్యాహ్నం 12:03 నుంచి 1:41 వరకు, యమగండం ఉదయం 8:47 నుంచి 10:25 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:37 నుంచి 12:29 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:08 నుంచి 9 గంటల వరకు, అలాగే రాత్రి 10:58 నుంచి 11:41 వరకు, అమృతకాలం రాత్రి 9:59 నుంచి 11:33 వరకు, వర్జం మధ్యాహ్నం 12:39 నుంచి 2:13 వరకు. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మా మేషరాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది? మేషరాశిలో వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదం. మేషరాశి వాళ్ళకి ఆశించిన ఫలితాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అది ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు, లేకపోతే ఎదురు చూసిన విషయాలు, ముఖ్యంగా విదేశీ వ్యవహారాలకు సంబంధించిన విషయాలలో చాలా వరకు అనుకూల ఫలితాలు లభ్యమవుతాయి. అలాగే క్రీడాకారులకు కూడా చాలా అనుకూలమైన సమయంగా భావించవచ్చు. రావాల్సిన ధనాన్ని అందుకోవడానికి అనుకూలమైన సమయంగా మనం ఈ రోజుని భావించవచ్చు. వృషభ రాశి. అమ్మ వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాలను తీసుకున్నట్లయితే మనం ముఖ్యంగా కృత్తిక, రోహిణి, మృగశిర. ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి ముఖ్యంగా వృత్తికి సంబంధించిన విషయాల్లో కొంత స్ట్రెస్ అనేది ఉన్నప్పటికీ కూడా నూతన వృత్తులకు అవకాశం అనేది లభ్యమవ్వడం, అలాగే వృత్తిపరంగా కొత్త వ్యక్తుల పరిచయాలు, విదేశీ అవకాశాలు, అలాగే దూర ప్రదేశాల్లో వృత్తిపరమైన విషయాల్లో అభివృద్ధితో పాటు కొత్త అవకాశాలతో ముందుకు వెళ్ళడానికి మీకు అనుకోని అవకాశాలు అనేవి లభ్యమవుతాయి. తగిన విధంగా గుర్తింపు, గౌరవం అనేది కూడా లభిస్తుంది. మిథున రాశి. అమ్మ మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మిథున రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ముఖ్యంగా ఈ యొక్క మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3 పాదాలు. ఈ మిథున రాశి వాళ్ళకి ముఖ్యంగా విదేశీ విషయాల్లో విదేశీ ద్రవ్యం అంటే దూర ప్రదేశాల నుంచి రావాల్సిన ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. అలాగే విదేశీ అవకాశాలు కూడా విద్యార్థులకు ఉన్నత విద్య వరకు చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. అలాగే దూర ప్రదేశాల్లో వృత్తుల కొరకు ప్రయత్నం చేసే వాళ్ళకి కొంతవరకు అవకాశాలు కనబడుతున్నప్పటికీ ముఖ్యంగా తండ్రి యొక్క ఆరోగ్యం మీద ఒకటి శ్రద్ధ తీసుకుంటూ ముందుకు పెడతారు. అలాగే పుణ్యబలాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఆ పుణ్యబలంతో పాటుగా ఇటు పక్కన ఆర్థిక వృద్ధి, అనుకోని అభివృద్ధి రెండూ కనబడుతున్నాయి. కనుక విద్యార్థులకు నూతన విద్యకి ముఖ్యంగా ఏదైనా మెడికల్ రిలేటెడ్ విద్యలకు సంబంధించి కానీ, మేనేజ్మెంట్కి సంబంధించిన విద్యలకు కానీ మంచి అవకాశాలు అనేవి దూర ప్రదేశాల్లో అవకాశాలు వస్తాయి. కర్కాటక రాశి. అమ్మ కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కర్కాటక రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే పునర్వసు, పుష్యమి, ఆశ్లేష. కర్కాటక రాశి వాళ్ళు మాత్రం ముఖ్యంగా ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. దీర్ఘకాలిక చికాకులు, మానసిక అశాంతి, అనుకోని ప్రశాంతత భంగాలు, కొన్ని రకాలైన భ్రాంతులు అనుకోవచ్చు, లేకపోతే భ్రమలు అనుకోవచ్చు. ప్రతి చిన్న విషయాన్ని ఎక్కువగా ఆలోచించి టెన్షన్ పడే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. అంటే అది చిన్న విషయమే అయినా దాని గురించి ఎక్కువ ఫోకస్ చేసి మానసిక ప్రశాంతతని తగ్గించుకునే పరిస్థితులు తెలియకుండానే కనబడుతున్నాయి. కనుక అలాంటి సిచ్యుయేషన్స్ ఏమైనా వస్తున్నాయి అనుకున్నప్పుడు వెంటనే దాన్ని అధిగమించే విధంగా దుర్గాదేవికి సంబంధించిన శ్లోకాలు, దుర్గా స్మృతే హర్షవీతి మశేషియంతో శ్లోకాన్ని పఠించుకుంటూ ఇలాంటి మానసిక చికాకుల నుంచి అధిగమించే ప్రయత్నాలు చేయాలి. సింహరాశి.
అమ్మ సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మఖ, పుబ్బ, ఉత్తర. సింహరాశి వాళ్ళకి ముఖ్యంగా సాంఘిక సంబంధాలు బాగుంటాయి, నెట్వర్క్ పెంచుకుంటారు, దూర ప్రదేశాలకి సరదాగా వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, భాగస్వామితో కలిపి కొత్త ప్రదేశాలను సందర్శించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆ నేపథ్యంలో ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ మీ యొక్క వ్యాపార అభివృద్ధి కొరకు మీ యొక్క భాగస్వామితో కలిపి చేసుకునే ఖర్చులు కనుక మీకు చాలా వరకు ఆనందాన్ని, ప్రశాంతతని ఇచ్చే అవకాశాలు లాంటివే కనబడుతున్నాయి. కన్యా రాశి. అమ్మ కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కన్యా రాశిలోకి వచ్చిన నక్షత్రాలను కనుక మనం తీసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ కన్యా రాశిలో ప్రధానంగా మనకి యొక్క ఉత్తర, హస్త, చిత్త ఇవన్నీ కూడా కన్యా రాశిలోకి వచ్చే నక్షత్రాలు. కన్యా రాశి వాళ్ళకి ఎక్కువ శాతం మీ కృషికి తగిన ప్రతిఫలాన్ని పొందడం, శ్రమతో అనుకున్న పనులు సాధించడం, కొత్త అవకాశాలు రావడం, వ్యక్తుల సహకారం బాగుండడం, ఇమ్యూనిటీ పవర్ పెరగడం, వ్యక్తుల మీద విజయాన్ని సాధించడం, పోటీ పరీక్షల్లో నెగ్గడం, క్రీడాకారులకు అనుకూలం మొదలైన వాటికి అనుకూలమైన సమయంగానే మనం దీన్ని భావించవచ్చు. తులారాశి. అమ్మ తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? తులారాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ఈ యొక్క చిత్త, స్వాతి, విశాఖ 3 పాదాలు. ఈ తులారాశి వాళ్ళకి ముఖ్యంగా ఇక్కడ మీకు సంతానానికి సంబంధించిన విషయాల్లో ముఖ్యంగా స్త్రీ సంతానానికి అభివృద్ధికరంగానే ఉన్నప్పటికీ పురుష సంతానం మీద ఎక్కువ శాతం దృష్టిని కేటాయిస్తారు. వారి యొక్క ఆలోచనలు కానీ వారి యొక్క అలవాట్ల మీద కానీ మీరు ఎక్కువ దృష్టి కేటాయిస్తూ వారితో పాటు ముందుకు వెళ్ళి వాళ్ళని అన్ని విధాలుగా కూడా ఇది చేయడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే దాంతోపాటుగా పెట్టుబడులు పెట్టేప్పుడు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసరమైన వాటికి తొందరగా లొంగి అధిక శాతం పెట్టుబడులు పెట్టి తర్వాత ఇబ్బంది పడకుండా వీలైనంత వరకు సంతానం యొక్క ఆరోగ్య విషయం ఒకటి, పెట్టుబడుల విషయం ఒకటి, కొత్త వ్యక్తుల్ని నమ్మి చేసే విషయాల్లో కానీ వీలైనంత జాగ్రత్త తీసుకుంటూ మీరు ముందుకెళ్ళాలి. మానసిక ప్రశాంతత విషయంలో కూడా తగిన విధంగా జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. వృశ్చిక రాశి. అమ్మ వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృశ్చిక రాశిలోకి వచ్చిన నక్షత్రాలను తీసుకుందాం. వృశ్చిక రాశిలో వచ్చిన నక్షత్రాలు విశాఖ, అనురాధ, జ్యేష్ఠ. ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలు, ముఖ్యంగా డ్రైవింగ్కి సంబంధించిన విషయాల్లో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే స్థిరాస్తుల విషయంలో కూడా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కొత్త వ్యక్తుల్ని నమ్మే విషయం కానీ స్థిరాస్తులు కానీ మొదలైన విషయాల్లో జాగ్రత్తలు చాలా అవసరం. అలాగే వాహనాలకు సంబంధించి, గృహానికి సంబంధించిన విషయాల్లో, గృహంలో మీ ఆర్టికల్స్ అంటే ఏదైనా మిస్ప్లేస్ అవ్వడం కానీ లేకపోతే ఏదైనా వస్తువులు కొంత రిపేర్కి రావడం కానీ, ముఖ్యంగా వాహనాలకు సంబంధించి నడిపేటప్పుడు కానీ అన్ని విషయాల్లో తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ వాహనానికి సంబంధించిన చికాకులను అధిగమిస్తూ ముందుకు వెళ్ళే ప్రయత్నాలు అనేవి చేయవలసిన అవసరం అయితే కనబడుతుంది. ధనస్సు రాశి. అమ్మ ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనస్సు రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మూల, పురోషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం. ధనస్సు రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాల్లో అంటే మీకు ధనస్సు రాశి వాళ్ళకి చేద్దామనుకుంటున్న కార్యక్రమాల్లో ముఖ్యంగా మీ యొక్క తోబుట్టువులతో కానీ ఆత్మీయులతో కానీ ఘర్షణ రాకుండా జాగ్రత్త వహించాలి. వారి యొక్క శక్తి సామర్థ్యాలు మీకు అనుకూలంగా ఉంటాయి. వారితో కలిపి మీరు అనుకున్న పనులు సాధించడానికి ప్రయత్నం చేస్తారు. కానీ వారితో మాటలతో విభేదాలు రాకుండా అనవసరమైన ఘర్షణలకు దూరంగా ఉండాలి. అలాగే దగ్గర ప్రయాణాల విషయంలో కూడా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ కొత్త పరిచయాల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మకర రాశి. మకర రాశి వారికి ఎలా ఉందమ్మా ఈరోజు? మకర రాశి అనేటప్పటికీ వీళ్ళకి ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట. ఈ మకర రాశి వాళ్ళు ముఖ్యంగా కుటుంబ వ్యవహారాల్లో కావచ్చు, భాగస్వామితో కావచ్చు, మాటల విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే మాటల వల్ల అపార్థాలకు అవకాశం అనేది అధికంగా ఉంది కనుక వీలైనంతవరకు ఆకస్మికమైన ఖర్చులకి, అనవసరమైన ఖర్చులకి, దాంతోపాటుగా వాగ్దానాలకి, కుటుంబ సభ్యులతో ఘర్షణలకి, మాట పట్టింపులకి తగిన విధంగా దూరంగా ఉంటూ జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన విధానం అయితే ఒకటి కనబడుతుంది. కాబట్టి వీలైనంతవరకు అన్ని విషయాల్లో ఆర్థిక, ఆదాయపరమైన, కుటుంబపరమైన, మాటలకు సంబంధించిన విషయాల్లో తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. కుంభరాశి.
అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశిలోకి వచ్చే నక్షత్రాల్లో మనం తీసుకున్నట్లయితే ఈ యొక్క ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర 3 పాదాలు కుంభరాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాల్లో అంటే నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి, పౌరుషం పెరుగుతుంది. అంటే కొంత మీ మీద మీకు వ్యక్తిగత సామర్థ్యం పెరిగినట్టుగా మీరు ఉండడం వల్ల కొత్త ఆలోచనలు, కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. కానీ ఇతరులకు స్వార్థపూరితంగా కనబడే అవకాశం కనబడుతూ ఉన్న దృష్ట్యా తగిన విధంగా దానికి ఆస్కారం ఇవ్వకుండా కొంత ఆలోచనలు చేసేటప్పుడు ఏదైనా సరే తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మీ యొక్క ఆలోచనలు, మీ అధిక విశ్వాసం, ఆత్మవిశ్వాసం ఇతరులకు అది సుపీరియారిటీలా కనబడే అవకాశం ఉంది కనుక వీలైనంత వరకు మాట్లాడేటప్పుడు కూడా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ఆ అవకాశాన్ని ఇవ్వకుండా ముందుకు వెళ్ళవలసిన బాధ్యత అయితే ఒకటి కనబడుతుంది. మీనరాశి. అమ్మ, చివరిదైన మీనరాశికి ఏ విధంగా ఉంది ఈరోజు? మీనరాశిలో వచ్చే నక్షత్రాలను మనం ప్రధానంగా తీసుకున్నట్లయితే మీనరాశిలో మనకి ముఖ్యంగా చెప్పే నక్షత్రాలు ఈ యొక్క పూర్వభాద్ర 4 పాదం, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు. మీనరాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో అంటే ఆకస్మికమైన ఖర్చులు, అనవసరమైన ఖర్చులు, అలాగే వ్యక్తుల కొరకు మీరు అధికంగా ఖర్చు పెట్టడం అనేది, అలాగే సంతానానికి సంబంధించిన విషయాల్లో వారి ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు కావచ్చు, మీ క్రియేటివిటీకి సంబంధించిన విషయాలు మొదలైన వాటి కోసం, మీ యొక్క రచనలు, వాటి ప్రింటింగ్లు మొదలైన వాటి కొరకు కొంత ఖర్చు అనేది అధికంగా ఉంది. దాంతోపాటుగా మీకు దూర ప్రదేశాలకు వెళ్ళడానికి మొదలైన వాటికి కూడా అవకాశం కనబడుతుంది. కాబట్టి విదేశీ అవకాశాలు, దూర ప్రదేశాలకు వెళ్ళే అవకాశాలు మొదలైన వాటికి అవకాశం అనేది, ఆకస్మికమైన ఖర్చులు ఉన్నప్పటికీ అనవసరమైన ఖర్చులని నిరోధించుకునే మార్గానికి మీరు అన్వేషించవలసిన అవసరం అయితే కనబడుతుంది. సంతానం విషయంలో, వారి యొక్క ఆరోగ్యం విషయంలో, పెట్టుబడుల విషయంలో, అన్ని విషయాల్లో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన విషయం అయితే ఒకటి కనబడుతుంది. అమ్మ, ద్వాదశ రాశుల వారు వారికి వారే సులభతరంగా చేసుకోగలిగే పరిహారాన్ని తెలియజేస్తారా? ఈ యొక్క ద్వాదశ రాశుల వారి యొక్క పరిహారాన్ని చూసినట్లయితే మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వరకు కూడా ఈ రోజున తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం ఒక విధానం అయితే, దాంతోపాటుగా మీకు అవకాశము, ఆసక్తి, సమయము అన్నీ ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించింది కానీ, నరసింహస్వామికి సంబంధించింది కానీ శ్లోకాలు పఠించటం, అలాగే వారికి సంబంధించిన పూజా విధానం మీరు చేసుకోగలిగితే చేసుకోవడం, అలాగే దానికి సంబంధించిన దేవాలయాలు, నరసింహస్వామికి సంబంధించినది, అలాగే అవకాశం ఉన్నట్లయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అయినా సరే సంబంధించిన దేవాలయాల సందర్శన, ఇవన్నీ చేసుకోవడం అనేది ఈ రోజున పరిహారంలో భాగంగా మనం మాట్లాడుకుంటాం. కాబట్టి వీలైనంతవరకు అది కూడా చేయడానికి ప్రయత్నం చేయండి. నమస్కారం. ఇది ఈనాటి మన శుభదినం కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.